ఉదయాన్నే పని కట్టుకుని ఆమె గుడ్డ తుడుచుకోవడానికి ఆమె సిద్ధమైందనమాట. ఆ రోజు వీళ్ళు శిష్యులందరూ కూడా ఆ పిండి మర దగ్గర చేరుకున్నారు. శ్రీవారి ఆవారికే వచ్చేసారు. ఎవరు? లక్ష్మీనరసింహస్వామి. మొదలు పెట్టగానే ఏమైందంటే ఆ రోజు ఆమె కెవ్వుని కేక వేసింది. అందరూ ఆశ్చర్యపోయి వెలుపలికి వెళ్ళి టార్చ్ లైట్ వేసి చూశారు. అక్కడ ఒక పెద్ద సర్పం కనపడింది ఆమెకు. శ్రీవారు బయటకు వచ్చి చూశారు. పెద్ద సర్పం, కాళింగ సర్పంలాగా. ఆమె ఒక్కసారిగా చూసి నిర్ఘాంతపోయి అలా పడిపోయింది వెనక్కి. వీళ్ళు వెళ్ళగానే అది అలా పక్కన ఆ యొక్క తోటలకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి వీరు కొంచెం మంత్రజలం చల్లారు. ఆమె తేరుకుంది. తేరుకున్న తర్వాత ఆమె తమ అత్త మామగారులందరూ వచ్చి, మా కోడలికి ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు స్వామి, మీకు అంతరాయం కలిగించని చెప్తే వినలేదు. మా ఇంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి ఇలా వచ్చి ఆమె బుద్ధి చెప్పాడన్నారు. అమ్మ పర్వాలేదులే అమ్మ, తెలియక చేసింది అన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు నాకు కూడా వినాలనుంది స్వామి అని అప్పుడు వాళ్ళందరూ కుటుంబం అందరూ కూడా స్వామివారి దగ్గర అనుగ్రహం తీసుకున్నారు. మంత్రదీక్ష తీసుకొని వారు కూడా స్వామివారికి మంచి భక్తులయ్యారు. ఆత్మీయులారా, మానవ జీవితంలో ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి నుండి నేటి వరకు కూడా ఎక్కడ మంచి జరుగుతున్నా కూడా దాని విఘ్నాలు కల్పించేవారు ఉంటారు. అయితే మహాత్ములు ఎటువంటి వారంటే వాటినన్నిటిని కూడా ఎంతో శాంతంగా ఎదుర్కొంటారు. అది భగవంతుని లీల అని భావిస్తారు వాళ్ళు. అందుకే లలితా సహస్రనామంలో అమ్మవారికి నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక అని. మనం ఏమనుకుంటున్నామంటే మనకు ఇబ్బందులు రాకూడదు, అన్నీ సవ్యంగా జరిగిపోవాలి అని ప్రతి ఒక్కరూ అలా భావిస్తుంటారు. ఏది కానీ సమయం అనేది చెప్పి రాదు. భగవద్గీతలో పరమాత్ముడు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు పాండవులు. వారందరూ కూడా భగవంతుడైనటువంటి కృష్ణ భగవాను అంత నమ్మినారు వారు. అందుకే వారు అనేకమైన ఇబ్బందులన్నింటినీ ఆయన రక్షించాడు. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఒక గురువు అనేటువంటిది చాలా అవసరం. గురువు సన్నిధానానికి వెళ్ళడానికి ముందు మనం ఎందరో సాధు పురుషులను, సత్పురుషులను మనం దర్శించుకొని సేవ చేయడం, అనేకమైనటువంటి దేవత అనుగ్రహాన్ని మనం పొందినప్పుడే జగద్గురు వంటి మహాపురుషుల సేవ చేసుకునే భాగ్యం మనకు కలుగుతుందన్నమాట. జ్యోతిర్లింగమైనటువంటి ఆ యొక్క అరుణాచలేశ్వర సన్నిధానంలో ఎందరో మహాపురుషులు అక్కడ ఇప్పటికీ తపస్సులు చేస్తున్నారనమాట. అరుణాచలేశ్వరుడు పిలుస్తాడు. ఆయన ఎవరైతే తన దగ్గరికి రావాలనేటువంటిది ఆయన నిర్ణయం. అది శివ సంకల్పం వస్తూ అంటారు. ఆ శివ సంకల్పం ఉన్నవారు మాత్రం అక్కడికి వెళ్తారు. ఆశ్చర్యం ఏంటంటే రమణుల వారిని ఆశ్రయించుకొని ఇప్పటికీ ఎంతోమంది అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. సాధు సేవ, అన్నదానాలు. నాకు తెలిసిన వారు ఒకరు మొన్ననే యూట్యూబ్ ఆమె తాను వింటున్నానని చెప్పింది. ఆమె ఒక ఫోన్ చేసింది. వారు చెప్పారు వారి కుటుంబం అంతా కూడా డాక్టర్స్ అయి అక్కడ వచ్చి రమణ మహర్షి ఆశ్రమం దగ్గర ఆ సేవ చేస్తున్నారు. అందుకే అనేది తాము చదివినటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్యను కాస్తంతా మనం సమాజానికి ఉపయోగించేటువంటి మార్గం మనం వెతుక్కుంటే ముందు జన్మకైనా మనకు అటువంటి శ్రద్ధ, భక్తి మనకు రావడానికి ఇవన్నీ కూడా ప్రాతిపదికగా మనకు సహాయపడతాయి. ఒకే రోజు ఎవరు శ్రీమంతులు కాలేరు. కొద్ది కొద్దిగా మనం పొదుపు చేసినప్పుడే అది మనకు సమయానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో నాటి కాలంలో శ్రీ శేషాద్రి స్వామి వారు అని ఒకరు ఉండేవారు. ఆయన కాంచీపురంలో వరదరాజస్వామి మాడ వీధి ఉంది, అక్కడ వారి గృహం. కాంచీ పరమాచార్య స్వాముల వారు ఒకసారి చంద్రమౌళి అనేటువంటి ఒక శిష్యుడితో మాట్లాడుతూ, మీకు తెలుసా ఆయన ఇల్లు ఎక్కడుందని, శేషాద్రి స్వామిది వెతకాలి అన్నారు.
వీరెంతో కష్టపడి అన్ని వీధులు వెతుకుతూ వెళ్తున్నారు. ఎక్కడున్నా వారి పూర్వకాలం వీధి అని. అక్కడికి వెళ్ళగా మహాస్వామి వారి సంకల్పం. కొన్ని రోజులు ప్రయత్నం చేయక ఒకరోజు చాలా వృద్ధుడు ఒక ఆయన వారికి ఎదురుపడి, మీరు రోజు ఏం వెతుకుతున్నారండి అనగా, ఈ విధంగా శేషాద్రి స్వామి వారి యొక్క గృహాన్ని మేము వెతుకుతున్నామన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, మేము విన్నామండి, పూర్వంలో చిన్న బాలుడు ఉండేవాడు, పిచ్చివాడుగా తిరిగేవాడు, సహజంగా అదే ఉంటుంది అని చూపించి ఆ ఇల్లు చూపించారు. ఆ విధంగా తదనంతరం కాంచీ పీఠాధిపతులు ఆ యొక్క గృహాన్ని ఈ యొక్క ట్రస్ట్ ద్వారా దాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క గృహాన్ని అంతటిని కూడా చాలా చక్కగా బాగు చేసి ఆ యొక్క పూర్వీకుడు మహాత్ముడు ఉన్నటువంటి స్థానాన్ని వాళ్ళు జనబాహుళ్యంలో అనుగ్రహం చేయడం కోసం చేశారు. అంటే మహాస్వాముల వారి ఉద్దేశం ఏంటంటే, ఆయన ఒకసారి అన్నారట, నేను శేషాద్రి స్వామి వారిగా కాగలనా అన్నారట. ఎందుకు అలా అన్నారంటే, అవధూత స్థితి అదంతా కూడా. అవధూతలని మరియు పీఠాధిపతులని వేరే వేరుగా ఉంటాయి. వారికి క్రమంలో అవధూతల్లాగా వీరు ఉండడానికి వీల్లేదు, వీరిలాగా వారు ఉండడానికి వీల్లేదు. అందుకే పరంపరలు అనేవి చాలా చక్కగా పూర్వం నుండి మనం కాపాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు దత్త పరంపర ఒకటి, అది కూడా అవధూత పరంపరలో వస్తుంది. అలానే కాంచి కామకోటి పీఠం అనేది ఉంది కదా, ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు ప్రత్యేకమైన కార్యసరళి కోసం ఆయన సర్వజ్ఞ పీఠాన్ని అక్కడ స్థాపించారు. దానికి కారణం ఏమై ఉండొచ్చు? పూర్వంలో ఇటువంటి అవధూతలు మహాపురుషులు కాంచీ నగరంలో అవతరించారు. ఇంకా చాలామంది చరిత్రలు మనకు తెలియవు. కాంచీ మహాస్వాముల వారు వారి కోసం అట వెతికించి ఒక ట్రస్ట్ చేసి, ఆయన ఎలా ఉండేవారని చెప్పేవారంటే, అవధూతులు ఎలా ఉంటారు, మండు టెండ ఉండని అలా వీధులు తిరుగుతుండేవాడట. అందరూ ఏంది నీ ఎండ ఉంది, ఈయన చూస్తే ఇలా ఉన్నాడే అని. వారికి ఏమనిపించదండి, దేహ స్థితిని వారు దాటి ఉంటారు. అందుకే దేహం అనేది అభిమానం, నేను దేహము అనేటువంటిది ఉంది కదా, అది ఒక భ్రాంతి. మహాపురుషులు ఆ దేహ భ్రాంతిని దాటి, మనస్సు స్థితిని దాటి, పంచకోశాలు దాటి, పంచకోశాలకు విలక్షణమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను అనేటువంటి సదా అనుభవంలో ఉంటారు. అలానే కాంచి కామకోటి పీఠంలో వచ్చిన మహాపురుషులు ఇంకొక సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి, వీరు కూడా మహాపురుషులు. వీరు కూడా అలాంటి అవధూత స్వరూపులు వీరందరూ. శేషాద్రి స్వాముల వారు అధిక భాగం రమణ మహర్షి ఉన్నటువంటి ఆ ప్రదేశాలు ఆయన ఉండేవారట. ఒకసారి అక్కడ ఇంకొక వ్యక్తి ఉండేవారు, మిశ్రీ స్వామిని. ఈయన కూడా చాలా ప్రసిద్ధి. మహాపురుషులు ఏం చేస్తుంటారంటే, అంతఃకరణ దయ, రక్షించాలి, ప్రజలను కాపాడాలి అనేటువంటిది. వీరు మిశ్రీ స్వామి గారు అక్కడ ఉన్నప్పుడు ఒక ఇతిహాసం విన్నాను నేను. మిశ్రీ స్వామి వారి దగ్గరికి నిరంతరం భక్తుడు వచ్చేటువంటి వాడు. అదే అరుణాచలంలో ఇంకొకరు టైర్ పంచర్ రిపేర్ చేసుకుంటూ ఉండేటువంటి ఒక మామూలు వ్యక్తి. ఆయనకు మంచి పరిచయం, వచ్చి కూర్చొని మాట్లాడుకుంటుండేవారు. నాకు టైం అయింది, నేను ఇంకా అరుణాచల ప్రదక్షిణానికి వెళ్ళి రానేవాడు. ఈయన నాస్తికుడు ఏం కాదు, అయితే నా పనులు నావి, నేను లౌకికుడు కదా, నేను రాను అనేవాడు. ఎన్నోసార్లు అతను పిలిచారు, మీరు రండి, చాలా బాగుంటుంది, మిశ్రీ స్వామి దగ్గరికి పోదాము అని. మీరు వెళ్ళండి సార్, మాకు అవన్నీ అవసరం లేదనేవాడు. సమయం రాంది మనం ఒక క్షణం కూడా, ఒక అడుగు కూడా మనం ముందుకు వేయలేమండి. ఆ సమయం అనేది వచ్చిందనుకోండి, మనకు తెలియకనే మనం మహాపురుషుడికి వెళ్ళిపోతాం. అలాంటిది నాకు కూడా జరిగింది. నాకు అసలు కంచి కామకోటి పీఠం అంటే అస్సలు తెలియదు. చంద్రశేఖరేంద్ర స్వామి వారు ఎవరు నాకు తెలియదు. ఆయన 1978లో హంపీలో ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక బ్లాక్ మ్యాజిక్ లాంటిది జరిగినప్పుడు ఏమై ఉండవచ్చుది అని నేను అంతర్లీనంగా ఆలోచన చేసిన సందర్భంలో పడుకొనగా, నాకు అస్సలు ఎలా వెళ్ళాను హంపీకి, వారి దగ్గరికి ఎందుకు వెళ్ళాను, ఉదయాన్నే నేను వారిని దర్శించుకున్నాను. అంటే సైకిల్ పైన వెళ్ళాను. 10 కిలోమీటర్లు ఉంది హంపి, హొసపేట నుండి. సైకిల్ వేసుకొని వెళ్ళిపోయేది. దక్షిణామూర్తి క్యాలెండర్ తీసుకెళ్ళాను. అంటే నాకు ఆశ్చర్యం ఏమిటంటే, ఇప్పటికి కూడా 85 ఏళ్ళ ఉన్నటువంటి ఆ యొక్క పండు ముదుసలి ఆ స్వామివారు, ఆ యొక్క విద్యారణ్యుల వారు
ఎక్కడైతే అనుష్ఠానాలు చేసేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ వేకువజామున బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం చేసి అక్కడ ఒక రాతిపైన కూర్చొని తనలో తాను నిమగ్నమై ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు 24 ఏళ్ళప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఏంటిది, ఇంత చిన్న వయసులో నేను లేలేకపోయాను. ఆయన మహాపురుషుడు వాళ్ళకి చలి గాలి ఏమి లెక్క చేయక తపస్సు చేస్తుండడము, ధ్యానం చేస్తుండడము నిత్యానుష్ఠానం అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన తిరిగి వస్తున్నారు. అప్పుడు బాలు గారు మరియు కుమరేషన్ అని వారిద్దరు నేను బాగా ఎరుగుతుంది. ఇప్పుడు కుమరేషన్ గారు బృందావనం దగ్గర ఉంటారు. ఆయన చాలా బాల్యంలోనే వీరంతా మహాస్వాముల వారి యొక్క సేవలో ఉన్నటువంటి పుణ్యవంతులు వీళ్ళంతా. శ్రీవారు అక్కడ రావడం, నేను ఆయన దగ్గరికి వెళ్ళగా నన్ను ప్రేమగా దగ్గర కూర్చోబెట్టుకుని వివరాలన్నీ అడిగి, నీకు మంచి జరుగుతుంది, నీ వస్తువులు ఏవైతే ఇచ్చావో వస్త్రాలు అవన్నీ అవేమి చెడు విధకు వాడరు, దానం ఇచ్చినట్టు అని అభయం ఇచ్చారు. చూడండి, నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. ఆ క్యాలెండర్ని తీసుకుని ఆయన గోడకు అతికించమని చెప్పారు శిష్యులకు. ఆ తర్వాత నేను వచ్చేయడము, వారి యొక్క అనుగ్రహము, తర్వాత వివాహం కావడం, జీవితం అంతా కావడం, తర్వాత చివరిలో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వారి ఎక్కడెక్కడ సంచారం చేశారు ఆ ప్రదేశాన్ని రథయాత్ర చేయడము, ఇది ఒకదానికొకటి అట్లా సంబంధాలు వారు ఏర్పాటు చేశారు. అది అందుకే మహాత్ముల యొక్క సంకల్పం అనేది ఎవ్వరు కూడా తెలుసుకోలేరు. అందుకే దాన్ని శివ సంకల్పమస్తు అంటారు. అందుకే దాని పూర్వ సిద్ధత ఏముండాలంటే మనకు తోచినట్టు మంచి పనులు చేస్తూనే ఉండాలి. ఈ యొక్క మంచి పనులు అనేది ఒక ప్రిపరేషన్. అది ఆ ప్రిపరేషన్ ఎప్పుడవుతుందో ఒకానొక వలయం ఏర్పడి వారిని మనకు తెలియకనే వారి దగ్గరికి వారు లాక్కుంటారు. ఇది ఎప్పటికీ ఉంటుంది. ప్రతి ఒక్క జీవికి వారి గురువులకు మరి ఆ దేవతలకు సంబంధాలు ఉంటాయి. అయితే మనం తెలియక మంచి పనులు చేసినప్పుడు ఆ సంబంధం బలపడుతుంది. ఎప్పుడు విరుద్ధమైన పనులు చేస్తామో ఆ సంబంధాలన్నీ కూడా పల్చబడతాయి. అందుకే మహాపురుషులు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సత్సంగాలు చేయండి, మీ యొక్క బలాన్ని పుంజుకోండి, ఆధ్యాత్మిక శక్తిని మెరుగుపరచుకోండి. ఆధ్యాత్మిక శక్తి వల్ల ఏమవుతుందంటే కుటుంబంలో ఉన్న సర్వ సమస్యలన్నీ కూడా అలా చీకటి ఒక దీపంతో ఎలా వెలుగు పడుతున్నట్టు ఎలా వెళ్ళిపోతుందో, చెప్పకనే వెళ్ళిపోతుందో, అట్లా మన దుఃఖాలన్నీ కూడా తెలియకనే వెళ్ళిపోతాయి. అది వారిలో ఉన్నటువంటి మహాశక్తి. అందుకే మహాపురుషులు ఇప్పటికి కూడా ఎందుకు పూజించబడుతున్నారు అంటే వారిలో అమోఘమైన ప్రేమ, తపస్సు, కరుణ, సాక్షాత్ దైవమై ఉంటారు వాళ్ళు. ఆ విధంగా